ఇప్పుడు పాత నిబంధనలో వాళ్ళ మీద ఆధారపడేది. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. అది ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం. ఏంటిది అంటే మేము మంచిగా ఉంటున్నాం కాబట్టి మేము నీతిమంతులము అన్న విధంగా వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు కృపా విధానం ఎట్లా వచ్చిందంటే విశ్వాసం అని అందరికీ పంచివేయబడింది. నీవు విశ్వాసాన్ని నువ్వు పనిచేస్తే ఆ విశ్వాసం నువ్వు ఎదుగుతావు. పక్షపాతం అనేది లేదు దేవుని దగ్గర. ఎటువంటి పక్షపాతం అనేది దేవుని దగ్గర లేదు. నీవు ఎంత విశ్వాసాన్ని పని చెప్తావో అంతగానము ఆ విశ్వాసంలో ఎదుగుతావు. ఆమెను చెప్తాం. ఆ విశ్వాసంలో ఎదుగుతావు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని 4 సార్లు బైబిల్లో రాయబడి ఉన్నది. మనం నీతిమంతులం. యేసు రక్తం ఎట్లా మనం నీతిమంతులం అవుతున్నాం? కేవలం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డందుకు మాత్రమే నీతిమంతులం.